ఎంత అమ్మినా సరే పొలం కోసం చేసిన అప్పు తీరదని కన్నవాళ్ళు రేసుకున్నారు. ఆడు చేసిన అప్పు పంచు కూడా నా అప్పు తీరేదాకిడు నా తాన పాలేరు పనిచేస్తాడు. ఏం మంచివయ్యాను. పైసల గురించి ఆలోచించండి సార్. ఆడు నా చిన్న కొడుకు సార్. ఏదో సాధిస్తామని నాన్నకి మా మీద ఉన్న నమ్మకం మమ్మల్ని హైదరాబాద్ బస్ ఎక్కించింది. ఇంటికి పోతుంటేవి కదా పైసలు దాండుగా. అరే ఇదంతా కంపెనీ ఇస్తాను నాన్న. నీ ఆట ఎట్లుంది? సూపర్. ఇంకో 2 months లో సెలక్షన్స్. ఈసారి పక్కా సెలెక్ట్ అయిపోతా. మనం నాన్నని మోసం చేస్తున్నాం రా. ఆఫర్ లెటర్ నీ చేతిలో పెడతా. 5 lakhs అరేంజ్. ఈ అకాడమీలో నీ తర్వాత వచ్చినాడు ₹1,00,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నమస్తే అన్న. ఎలా ఉన్నావు? మంచి. అదే నా అవకాశకు మించి పెట్టేసిన అనుకో మైండ్లో క్యాలిక్యులేషన్ పోయి భయం స్టార్ట్ అవుతుంది. మీరు అనుకున్నది కానంతలా మీ మీద కోపం వస్తాదిరా. నేనివ్వడం ఏంటన్నా? నిన్న నువ్వు బెట్టేసి ఓడిపోయారా? వీడెవడికో 9 గంటల వరకు టైం ఇచ్చావట. నేను 5,000 కోట్లు ఇస్తా. మన నాన్న కాదురా, మా నాన్న. కోసమో డిక్కీలో ఉన్న శవం కోసమో కాదు, డాష్ బోర్డ్ లో ఉన్న ₹2,000 నోట్ కోసం. ఎందుకు చేసావు? అడిగే ముందు అసలు నువ్వు నా కోసం ఏం చేశావు? ఇప్పుడు మరి దీన్ని ఏం చేద్దాంరా?